తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటై రేపటితో 100 రోజులు కాబోతోంది. గత ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన హామీలను విస్మరించాడో, అవే కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలు చేస్తామన్న ప్రతి హామీని కూడా 100 రోజుల్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వృద్ధాప్య పింఛను ఏదైతే 3000 నుంచి 4000 రూపాయలు చేస్తామని చెప్పామో, అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఉన్న 2 నెలలు కలిపి మొత్తం 4000 రూపాయలతో పెన్షన్ను ప్రారంభించిన పార్టీ కూటమి ప్రభుత్వం. కేవలం 250 రూపాయలు పెంచుకుంటా పోయి అధికారంలోకి వస్తానే 3000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు అర్థం చేసుకొని ఈరోజు 10+1 అంటే 11 సీట్లు ఇచ్చారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మొన్నటి ఎన్నికలు చూస్తే అర్థమైపోతాం. ఇవే కాకుండా అన్నా క్యాంటీన్లు, పేదవాడికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడి పొట్ట కొట్టి అన్నా క్యాంటీన్లను కేవలం అన్నా అనే పేరుంది, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరని చెప్పి రద్దు చేశాడో, దాన్ని తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇప్పటికే 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. రేపు మిగతా 75 కేంద్రాల్లో కూడా కడపతో కలిపి, కడప ప్రొద్దుటూరుతో కలిపి మిగతా కేంద్రాలతో కూడా రేపు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం ఓన్లీ బియ్యం ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు, బంగాళాదుంపలు, చక్కెర, పామాయిల్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను తనఖా పెట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించిన తర్వాత ప్రజల్లో ఒక భద్రత కల్పించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేయడం జరిగింది. రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి 50 ఏళ్ల కాల పరిమితితో వడ్డీ లేని రుణాన్ని సంపాదించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రాజధాని నిర్మాణం 1-2 నెలల్లో ప్రారంభమై పూర్తి స్థాయిలో ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పం కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా 12,500 కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించుకున్నారు. ఒకసారి పోలవరం పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా రాయలసీమలో వాడుకునేదానికి వెసులుబాటు అవుతుంది. పోలవరం తెలుగు రాష్ట్రానికి జీవనాడే కాకుండా రాయలసీమకు కూడా ఒక వరప్రసాదం లాంటిది. ఆ ప్రాజెక్టు పూర్తయితే కృష్ణాలో ఉన్న నీళ్ళన్నీ కూడా మొత్తం శ్రీశైలం ద్వారా రాయలసీమకు వాడుకునే వెసులుబాటు వచ్చేదానికి ఆ ప్రాజెక్టు పూర్తికి కంకణబద్దులై ఉన్నాడు కూటమి ప్రభుత్వం. ఒకటే రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్, స్వర్ణ గ్రామ పంచాయతీరాజ్ పేరిట 13,396 గ్రామాల్లో ఒకటే రోజు గ్రామ సభలు పెట్టి దాదాపుగా 4,500 కోట్ల పైచిలకు పనులను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 14 నుంచి 19 మధ్యలో వెనుకబడిన జిల్లాలు రాయలసీమ, అదేవిధంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు కూడా ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకు వెనుకబడిన జిల్లాల నిధులు వచ్చేటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత